జ్యోతిషాస్త్రరీత్యా కుంభరాశి మిత్రులారా 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు గల శుభాశుభ ఫలితాలు వైదిక జ్యోతిష్య ప్రకారం గ్రహాలతో సహా ఎలా ఉంది అని అనుకుంటే, ఏళ్నాడు శని నడుస్తుంది, అవసాన దశ, పాద శనిగా ఉన్నాడు. శని ప్రభావం జీవితంలో స్థిరత్వాన్ని తీసుకుంటుంది. గురుగ్రహం ఆర్థిక పురోగతి, జ్ఞానం, శుభయోగాలను అందిస్తారు. బుధుడు తెలివితేటలను పెంచుతాడు. శుక్రుడు కుటుంబంలో ఆనందాన్ని, కుజుడు కార్యదీక్షతను, రాహు విదేశీ అవకాశాలు, కేతు ఆధ్యాత్మిక శక్తిని బలపరుస్తారు. ఈ 20 రోజులు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో కొత్త ఆలోచన మంచి లాభాలు అందిస్తాయి. ఐటీ, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, డిజిటల్ మార్కెటింగ్, కన్సల్టెన్సీ, పరిశ్రమలు, దిగుమతి ఎగుమతి వ్యాపారాల్లో ఉన్నవారికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. కొత్త భాగస్వామి విషయంలో ఒప్పందాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి, ధన ప్రవాహం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు అందుకుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు తగ్గించి పెట్టుబడులు దృష్టి పెడితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, పదోన్నతి, జీతం పెంపు అవకాశాలు, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. మీ పై అధికారులు ప్రశంస పొందుతారు. కింద వారిని కొంచెం ప్రేమగా చూసుకోండి. దానివల్ల కూడా మీరు మేలు పొందుతారు. ఆహ్వానాలు వస్తాయి. మంచి మంచి ఆహ్వానించే ప్రముఖ సంస్థల నుండి. ప్రభుత్వ రంగంలో మీ ఫైల్స్ అంతా, పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో సాఫ్ట్వేర్, ఐటీ, టెలికమ్యూనికేషన్, బ్యాంక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. పెద్దల సలహా బాగుంటుంది. ప్రేమికులు, దాంపత్యుల మధ్యలో ఎలా ఉంటుందంటే, వివాహయత్నాలు చురుకుగా పనిచేస్తాయి. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. భావోద్వేగాల కంటే పరస్పర విశ్వాసం ఒకరి పట్ల ఒకరికి ఎక్కువ కావాలి. సినిమా రంగం, యూట్యూబ్, సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్, టెక్నికల్, యానిమేషన్, గ్రాఫిక్స్, డిజైన్, సంగీత రచన రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ సృజనాత్మకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఆస్తి, వ్యాపార, కుటుంబ వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన ఒప్పందాలు జాగ్రత్తలు వ్యవహరించండి. ఇంకా విదేశాలలో ఇంటర్నేషనల్గా జీవిస్తున్నటువంటి వారికి విదేశ ఉద్యోగాలు, పరిశోధన, ఉన్నత విద్య, వ్యాపార విస్తరణ, వీసా వ్యవహారం మంచి పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి సహకారం, కొత్త అవకాశం లభిస్తుంది. ఇంకా ప్రత్యేకించి చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు మిశ్రమ ఫలితాన్ని పొందిన వారు ఇక మీదట పురోగతిని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, విద్యుత్, మౌలిక వసతులు, ఫార్మా రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు కొనండి. అమ్మడం కాదు, ఇప్పుడు అమ్మే టైం కాదు, ఇప్పుడు కొనే టైం. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత కంప్లీట్గా లోపం అయిపోతుంది. ఇది ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయమైనా కూడా సఖ్యత లోపం అవుతుంది. పెద్దలకి మర్యాదలు లేకుండా పోతుంది. ఒకరి పట్ల ప్రేమానురాగాల్ని మిస్ చేసుకుంటారు. కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోండి. ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్తపోటు, నిద్రలేమినితనం, చిన్న సమస్య అయినా పెద్ద పెట్టుబడి ఖర్చు పెట్టి శస్త్రచికిత్స చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులారా జాగ్రత్త. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం జాగ్రత్త. వారికి కూడా ఏదైనా మంచి చెడు కూడా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా చూసుకోండి. చాలా మంచిది. రైతులకి వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తాయి. వరి, వత్తి, కూరగాయలు, ఉద్యానవనాలు, పంటలు, పాడి పంట పరిశ్రమలో ఉన్న వారికి చాలా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకి ఇంజనీరింగ్, ఐటీ, సివిల్స్, డేటా సైన్స్, పరిశోధన, ఇవన్నీ రీసెర్చ్ చేసే వాళ్ళకి, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. అదృష్ట రోజులు 12, 16, 21, 25, 28, 30. అదృష్ట సంఖ్య 4 మరియు 9 కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రంగులు నీలం, ఊదా, ఆకుపచ్చ అని కూడా చెప్పచ్చు. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే శని భగవానునికి, శనీశ్వరునికి ప్రదక్షిణ చేయడం. 19 ప్రదక్షిణ 48 రోజులు చేయండి. ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవదేవ జగత్పతిని ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు, నీల రంగు వస్త్రాలు, ఇనుప పాత్రలు ఇవన్నీ దానం ఇవ్వండి. పుస్తకాలు అవన్నీ కూడా వస్తువులు ఇవ్వండి. మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో గొప్ప విజయాలకి పునాది వేస్తారు. కానీ అందులో మీ యొక్క వ్యక్తిగత అహంకారం కూడా కొంచెం చూపిస్తున్నారు. కాస్త తగ్గించండి. ఒక మెట్టు దిగండి కుంభరాశి మిత్రులారా, 100 మెట్లు ఎదుగుతారు. ఇక్కడ కనబడుతుంది.
విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.